వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం కమల్ హాసన్ ఒక హాట్ టాపిక్ కామెంట్ చేశాడు. టగ్ ఆఫ్ లైఫ్ అనే తన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా కన్నడంలో రిలీజ్ చేస్తూ తమిళ్ నుండే కన్నడం వచ్చింది, సో కన్నడం మదర్ భాష తమిళ్ అని చెప్పాడు. లేదు మా భాషే మొదటిగా వచ్చింది, మా భాషే మొదటిది అని చెప్పి ఇట్లా ద్రవిడ భాషల మధ్య ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరిగింది. సో దాంట్లో దాన్ని వ్యతిరేకించిన కన్నడ భాష అభిమానులు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే ఆయన సినిమాను రిలీజ్ కానియమని చెప్పేసి అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. దానికి ఆయన హైకోర్టుకు పోయాడు. హైకోర్టు న్యాయమూర్తి ఏమని మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. ఆ న్యాయమూర్తి మాట్లాడిన మాటలు ఏందనేది. There's no apology in this. Apology may not. Sir, you may be Kamala Hassan, you may It be... doesn't matter who he is, I'm not saying... You may be anybody. Yes. You have no right, any citizen has no right to hurt the sentiment of the masses. The three things are people are very emotional in my considered view. Jala, Nela, Bhashe. సో ఆ జడ్జి గారు ఏం చెప్తున్నారు అంటే, ఆయన కమల్ హాసన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ దేశంలో ప్రజల యొక్క మాసెస్ సెంటిమెంట్ను ఆయన వైలేట్ చేయడానికి వీల్లేదు, రగిలించడానికి వీల్లేదు. కన్నడ అనేది తన యొక్క భాష అస్తిత్వం గల, మన తెలుగు ఎంతైతే మనకు భాష అస్తిత్వమో అలాగే కన్నడ ప్రజలకు కన్నడ భాష, తమిళ ప్రజలకు తమిళ భాష, ఇలా ఏ ప్రజలు కూడా ఆ భాష యొక్క అస్తిత్వం వాళ్ళకు ఉంటుంది. మహారాష్ట్ర ప్రజలకు మహారాష్ట్ర, మరాఠీ, ఇట్లా ప్రతి దగ్గర కూడా వాళ్ళ ప్రాంతీయ భాష మీద ఎవరికైనా అభిమానం ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళ అభిమానాన్ని ఎవరైనా దెబ్బ కొట్టద్దు. ఆయన చారిత్రక పురుషుడు, చరిత్ర తెలిసిన వాడు కాదు, లేదా హిస్టారికల్ ఎవిడెన్స్ ఆయన దగ్గర లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది ప్రజల మాసెస్ సెంటిమెంట్ను రగిలించడానికి వీల్లేదు. ఇవాళ కీలకంగా 3 అంశాలు కీలకము. ఒకటి జలం అంటే నీటి సమస్య ఒక సెంటిమెంటు, భూమి సమస్య ఒక సెంటిమెంటు, భాషా సమస్య కూడా ఒక సెంటిమెంటు. సో ఇట్లాంటి సెంటిమెంట్, ప్రజల యొక్క సెంటిమెంట్తో ఆట ఆడుకోవద్దు. దానివల్ల వైలెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ వైలెన్స్ వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? కమల్ హాసన్ ఒక పెట్టుబడిదారి సినిమా తీశాడు, దానివల్ల లాభాలు రావాలనుకుంటుండేనా? సో ఆ కన్నడలో ఆడితే కన్నడలో వచ్చే లాభాలు, కోట్లాది రూపాయల లాభాలు ఆర్జించడానికి ఆయన మాట్లాడిన భాష తమిళ, ఆయన తమిళ నుండి కన్నడ వచ్చిందని చెప్పేసి తప్పు మాట్లాడకపోవచ్చు కాక, కానీ లోకల్ పీపుల్కి అది తప్పే అనిపిస్తుంది. అటువంటిప్పుడు లోకల్ భాష మీద ఆయన టచ్ చేశాడు కాబట్టి అది సరి అయింది కాదు అని చెప్పేసి వాళ్ళ జడ్జి గారు చెప్పారు. జడ్జి గారు చెప్తున్నారు. అట్లాగే జడ్జి గారు ఇంకేమంటున్నారు ఒకసారి చూద్దాం. All these three things, they're very important to any citizen. You know, the division of this country was on linguistic lines. We are on states on linguistic lines. So the importance of language, you know. If a public... ఇంకా చాలా క్లియర్గా వారు ఏం చెప్తున్నారంటే, భారతదేశమే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగింది. ఈ రాష్ట్రాల విభజన అనేది ఎందుకు జరిగింది అంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఎందుకు ఏర్పడేది? తెలుగు భాష ఆత్మాభిమానం పేరుతో ఏర్పడేది. 1956లో రాష్ట్రాల విభజన భాషా ప్రాతిపదికన జరిగింది. అంటే ఎవరి భాషకు వాళ్ళకి, తమిళ్లకు తమిళ భాష పున్నదిగా తమిళనాడు, ఆంధ్ర భాష పున్నదిగా ఆంధ్ర రాష్ట్రము, అలాగే ఇవాళ మహారాష్ట్ర పునాదిగా మహారాష్ట్ర, మరాఠీ పునాదిగా, ఇట్లా ఏ భాషల పునాదిగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భాష అనేది ప్రజల యొక్క సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాడు కమల్ హాసన్. కాబట్టి కమల్ హాసన్ ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన లాభాల కోసం సినిమా తీశాడు, ఏదో ప్రజల హితం కోసం కాదు. సో కాబట్టి ఇవాళ లాభాల కోసం సినిమా తీసినప్పుడు, ఆయనకు వస్తున్న లాభాలకు నష్టం జరుగుతున్నప్పుడు ఆయన క్షమాపణ చెప్తే తప్పేం లేదు. కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాల్సిందని ఆయన చాలా స్పష్టంగా జడ్జి గారు చెప్పారు. ఇంకేమంటున్నారు చూద్దాం. Public figure of this kind in a public forum makes a statement that this particular language is born of this language. No language can be born of any other language. It's a different thing. But if he has made that statement, where is the material? And what has happened because of that? Unrest? Disharmony? And what did the people of Karnataka ask? Apologize? And now you come up before this court seeking police protection. ప్రజలు ఏమడుగుతున్నారు? కర్ణాటక ప్రజలు ఓన్లీ క్షమాపణ అడిగారు. అది కూడా చెప్పకపోతే ఎట్లా?
ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఒక అన్రెస్ట్ వచ్చింది, దానివల్ల వ్యతిరేకత ఏర్పడింది, దానివల్ల భాష అభిమానం దెబ్బతిన్నది. మాసెస్ ప్రజలందరూ దాన్ని వ్యతిరేకించారు ఆయన స్టేట్మెంట్ను. దానికి వాళ్ళు కోరుతున్నది క్షమాపణ మాత్రమే. ఆ క్షమాపణ చెప్పితే తప్పేంది? కమల్ హాసన్ ఆయన బాధ్యుడైంది కదా ఆ స్టేట్మెంట్కు. మరి ఆయన చెప్తే తప్పేంది అని చెప్పేసి ఉన్నత న్యాయస్థానం జడ్జి గారు ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ ఆయన జడ్జిమెంట్ This ఇస్తూ protection of a circumstance created by you. Have the people of Karnataka created any circumstance? Circumstance is created by Kamal Hassan. And he says he won't apologize. All that they said, you apologize. In law we will consider, that's a different thing. But no person has, now you have undermined the sentiment of people of Karnataka saying, yes, you're సమస్యకు నీ స్టేట్మెంటే కారణం కాబట్టి సమస్య నీ స్టేట్మెంట్ కారణమైనప్పుడు నువ్వు క్షమాపణ చెప్తే తప్పేంది? నువ్వు క్షమాపణ చెప్పడం వల్ల నీకు వచ్చే నష్టమేంది? ప్రజల యొక్క సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టినప్పుడు, ప్రజలు రియాక్ట్ అయినప్పుడు, ప్రజలు క్వశ్చన్ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీది కాదా? మరి అట్లాంటప్పుడు ఒక క్షమాపణ చెప్పడం వల్ల తప్పు నీకు పెద్దగా ఒరిగిపోయేది. నువ్వు వ్యాపారం కోసమే కదా సినిమా చేసింది, కోట్లాది రూపాయల సంపాదనే కదా నీ ధ్యేయం మొదటి నుండి కూడా. ఇవాళ నువ్వు సినిమాలు ఏం తీసినా కూడా సినిమాల వల్ల ఏ హిస్టరీ చెప్పినా ఏమి చెప్పినా నువ్వు డబ్బు మాత్రం సంపాదించావు కదా ఇప్పటివరకు కోట్లాది రూపాయలు. ఏ సినిమా హీరో అయినా ఏ సినిమా నిర్మాతలైనా చేసేది అదే కదా. మరి అట్లాంటప్పుడు నీకు వాక్ స్వతంత్రం ఉన్నప్పుడు వాళ్ళకు లేదా? నీకు సెంటిమెంట్ ఉన్నప్పుడు, నీ యొక్క తమిళ భాష మీద నీకు అంత అభిమానం ఉన్నప్పుడు వాళ్ళకు ఉండదా? మరి అట్లాంటప్పుడు వాళ్ళ యొక్క సెంటిమెంట్ను నువ్వు దెబ్బతీసినప్పుడు వాళ్ళకు క్షమాపణ చెప్పడం తప్పు కాదనే విషయాన్ని చాలా స్పష్టంగా రెడ్డి గారు చెప్తున్నారు. your language is one to that, or Tamil language is the mother of Karnataka, Kannada language. On what basis? You're a historian? Are you a historian? Obviously. Are you a linguist? He also made that statement Are subsequently. you a linguist? No, he's not. Huh? He also said that, as a matter of fact, what subsequently he said. I don't know if you had the No, I have not seen anything. seeing the subsequent statement which he made. Very, very clearly said, I'm not a historian. You're not a historian. He said so. Then on what basis did you speak? Lord, which is why I'm respectfully saying, now many a times, not statements are made, I'm not. That's exactly But may I the just point. say- Many a time, sir, not today. I'm telling you, it's in public domain. C. Rajgopalachari in 1950 made a similar statement. Telugu. When, what's that, Hampanna wrote a letter to C. Rajgopalachari, he immediately issued a public apology, saying that he was wrong. His statement was that Kannada is evolved from Tamil. 75 years later, ఇంకా చాలా స్పష్టంగా మీరు హిస్టారియన్ కాదు, మీరు లింగ్విస్టిస్ట్ కాదు, మీరు భాషా శాస్త్రవేత్త కాదు, ఆ విషయం మీరే ఒప్పుకున్నారు. మరి అట్లాంటప్పుడు మీరు ఎట్లా దీంట్లో అది తమిళ భాష నుండి వచ్చింది అని చెప్పగలుగుతారు? ఏ ఆధారంతో మీరు చెప్పగలుగుతారు? ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ మీరు ఎందుకు ఇచ్చారు? 1950లోనే రాజాజీ అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఆయన తప్పు అని ఒప్పుకున్నారు. సి రాజగోపాలాచారికి లేఖ రాస్తూ నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి కన్నడ ప్రజలరా, తమిళ భాష నుండే కన్నడ భాష వస్తుంది అనడం తప్పు అని చెప్పేసి ఆయన 1950లోనే ఆయన క్షమాపణ కోరాడు. బట్ ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు అదే స్టేట్మెంట్ ఇచ్చి క్షమాపణ కోరనంటే ఎట్లా? క్షమాపణ కోరనంటే ఈ కోర్టు నీ సినిమాని ఎట్లా రిలీజ్ చేస్తుంది? ఈ పోలీసులు, ఇక్కడున్న కన్నడ పోలీసులు, నువ్వు కన్నడ ప్రజల్ని తిట్టినా సరే, కన్నడ ప్రజల్ని నువ్వు వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టినా సరే, ఈ కన్నడ పోలీసులు నీకు ప్రొటెక్షన్ ఇవ్వాలా? నీ సినిమాలు ఆడియాలా? నీకు ఈ కన్నడ ప్రజలు ఆ సినిమా చూసి నీకు డబ్బులు ఇవ్వాలా? నీకు ఆదాయం సమకూర్చాలా అని చెప్పేసి చాలా స్పష్టంగా ఘాటైన విమర్శలు later చేశారు. same statement is made. And see, Rajgopalachari had apologized and you don't. And now you are here for a commercial interest, saying that your movie should run smoothly and police forces of the state of Karnataka should protect your movie to be run smoothly for a situation created by you. Who has to be responsible? All that they said, yes. One apology would have solved everything. ఒక్క క్షమాపణ అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. నీ సినిమా స్మూత్గా నడుస్తుంది. నీకు ఇక్కడ ఉన్న పోలీసులు సెక్యూరిటీ ఇస్తారు, ప్రజలు సినిమా చూస్తారు. ఇన్ని సమస్యల పరిష్కారం అయితే ఒక క్షమాపణ ద్వారా నువ్వెందుకు ఆ క్షమాపణ
కోరడం లేదు, ఆ క్షమాపణ అడగడం లేదు. నువ్వు రాజాజీ చేసినట్టుగా నువ్వెందుకు ఒక క్షమాపణ ప్రజలకు చెప్పడం లేదు? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి జడ్జి గారు కమల్ హాసన్ ప్రశ్నించారు. In law we will consider, but look at the attitude. And now I saw a paragraph here in the para 15.6. For the first time so many things are happening. 300 crores is spent on the movie. After Nayagan, this is the first movie of Mani Ratnam and Kamal Hassan together. You know the importance, but you can't make a statement. I mean, this letter you say, I feel bad that Shivraj Kumar had to undergo all this. Also, That is what you have said. see the whole. సో అర్థమైంది కదా ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా జడ్జి గారు చెప్పారు. ఏమని ఇప్పుడు 300 కోట్లు పెట్టి ఆ సినిమా తీసి నేను మణిరత్నం గారు నాయకుడు సినిమా తర్వాత ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాము. మరి ఆ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి నేను కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వమన్నాడు. ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్తో బాగా డబ్బులు వస్తాయని చెప్పేసి నువ్వు అనుకుంటే పొరపాటు. ఒకప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. తెలుగు వాళ్ళను అన్నా సరే రేపు తెలుగు వాళ్ళు చేస్తారు, అట్లాగే మరాఠీ వాళ్ళని అన్నా సరే మరాఠీ వాళ్ళు చేస్తారు. ఎవరైనా సరే మలయాళీ వాళ్ళన్నా సరే మలయాళీ వాళ్ళు కూడా అదే చేస్తారు. నీ భాష నీ గొప్ప అయితే మా భాష మా గొప్ప. కాబట్టి భాషాభిమానం మీద దెబ్బ కొట్టకద్దు కమల్ హాసన్ గారు. నువ్వు ద్రవిడువే, నువ్వు బ్రాహ్మణ ద్రవిడునివి, నువ్వు బ్రాహ్మణ ద్రవిడునివి. ఈ ద్రవిడ ప్రాంతాల్లో ఇవాళ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చి మా బహుజనులందరినీ సెంటర్ మీద దెబ్బ కొట్టి మమ్మల్ని ఇవాళ అన్యాయం చేస్తానంటే ఊరుకునే సవాలే లేదు. నువ్వు తమిళుడు అయితే నీ తమిళ భాషను నీ సంకల పెట్టుకో, కానీ అదే మా తెలుగు మీద కానీ మా కన్నడ మీద కానీ ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ భాషల మీద కానీ నీ ఆధిపత్యాన్ని ఎట్లయితే హిందీ ఆధిపత్యాన్ని మేము వ్యతిరేకిస్తున్నామో నీ ఆధిపత్యాన్ని కూడా వ్యతిరేకిస్తాం. భయ్ నువ్వెవరు నాకు అర్థం కాలే నీ ఇష్టానుజయంగా మాట్లాడడానికి. నువ్వు మాట్లాడితే నువ్వు తిడితే మేము సినిమా చూడాలా? నా భాషని తిడితే నా సెంటిమెంట్ నువ్వు దెబ్బ కొడితే నీ సినిమా చూడాలా? నేను అసలు నీలాంటి బ్రాహ్మణుడు వల్లనే కదా మొత్తం నాశనమైంది, సర్వనాశనమైంది దేశము. మీలాంటి ఆర్య బ్రాహ్మణుల వల్లనే కదా ఈ దేశంలో ఇప్పటిదాకా విచ్ఛిన్నత ఏర్పడ్డది. 365 సంవత్సరాలలో మీరు విభజించి పాలించే నీతి వల్లనే కదా ఈ రకంగా సమాజం తయారైంది. నీ క్షమాపణ చెప్తే పోయేదేంటి? సో ఇంకా నీ బ్రాహ్మణాధిపత్యాన్ని నువ్వు తగ్గించుకోవడం లేదు. సో కాబట్టి కమల్ హాసన్ క్షమాపణ చెప్పాల్సిందే కన్నడ ప్రజలకి. లేదంటే కన్నడ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కమల్ హాసన్ సినిమాను, ఏ సినిమానైనా, ఈ ఒక్క సినిమా కాదు ఏ సినిమానైనా సరే మొత్తం కన్నడలో ఆడనీయకుండా, కర్ణాటకలో ఆడనీయకుండా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి D6 టీజాక్ భావిస్తుంది. ఒక ద్రవిడ సిద్ధాంతాన్ని ముందుకెళ్తున్న వాళ్ళంగా కూడా ద్రవిడ భాషల్లో అన్ని భాషలు సమానమైనప్పుడు నీ భాష గొప్పది, నీ భాష మాతృభాష కాదు, ఎవరి భాష వాళ్ళకి మాతృభాష. ఆ విషయాన్ని కమల్ హాసన్ ఎంత తొందరగా గమనిస్తే అంత తొందరగా క్షమాపణ చెప్తే ఆ సినిమాకు ఆయనకు ఆత్మగౌరవం ఉంటుంది. ఆ సినిమాకు కలెక్షన్స్ వస్తాయి, కన్నడ ప్రజలు చూస్తారని చెప్పేసి D6 భావిస్తుంది. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియండి. మనది దక్షిణాది ఉద్యమ ఛానల్ అయినప్పటికీ కూడా దక్షిణాది సిద్ధాంతాన్ని ప్రజలకి తప్పకుండా దక్షిణాది సిద్ధాంతాన్ని బలపరిచినప్పటికీ దక్షిణాదిలో ఉన్న అన్ని భాషలు సమానమే. అన్నిటికీ మూల భాషలు, అన్ని భాషల యొక్క అస్తిత్వాన్ని మనం వాళ్ళ యొక్క సెంటిమెంట్ను కాపాడదాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.